హలో గైస్, వెల్కమ్ టు తెలుగు జిప్సీ గైస్. సో ఈరోజు మేము వైన్ టేస్ట్ చేయడానికి వచ్చామన్నమాట. చూడండి ఇక్కడ డిజైన్ ఆల్రెడీ అంతా మంచిగా వైన్ బాటిల్తో ఎలా పెట్టారో. సో లెట్స్ గో. మీరు ఆ పైన చూసుకుంటే డిజైన్ కూడా చూడండి, వైన్ బాటిల్తో ఎలా పెట్టారో. సో ఎంట్రన్స్ ఇది బెస్ట్ వైనరీ అంట. లెట్స్ గో. సో ప్రస్తుతానికైతే మనం లాన్కి ఎంటర్ అయ్యాం అనమాట. ఇప్పుడు మనం వైన్ తీసుకుందాము. లెట్స్ గో. జస్ట్ వ్లాగింగ్. మామూలు కదా, ఆల్రెడీ నవ్వుతున్నాడు హ్యాపీగా. సో చూడండి ఎంత జాగ్రత్తగా తీసుకెళ్తున్నాడో. కానీ కిందకి వెళ్దా. సో కింద కూర్చుందాం. కింద చాలా ప్లేస్ చాలా బాగుందన్నమాట. సో లెట్స్ గో. ఇక్కడ జనాలు చాలామంది ఉన్నారు. మంచిగా వీళ్ళు కూడా వైన్ టేస్ట్ చేస్తారనమాట. ఇక్కడ సారీ గైస్, మీకు లొకేషన్ చూపిస్తాను చూడండి. తాగుబోతులకి ఈ లొకేషన్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. సో అది ఆల్రెడీ గరికి కొంచెం కెమెరా షై ఉంది, అందువల్ల చూస్తాడు. చూడండి ఈ పచ్చని చెట్ల మధ్య కూర్చొని తాగుతుంటే ఆ ఫీలే వేరు. స్టార్ట్ చేయండి ఫస్ట్. మీరు ఇక్కడ కూర్చొని చెప్తాను. అంత పబ్లిసిటీ ఏం లేదుగా, నార్మల్. మిలియన్ వ్యూస్ వచ్చిన తర్వాత అప్పుడు టెన్షన్ పడాలి మీరు. ఇప్పుడు అట్లా కాదు, వస్తుంది. సో ఇప్పుడు వినయ్ ఒక్కొక్కటి తాగి టేస్ట్ ఎలా ఉందో చెప్తాడు అనమాట. ఫస్ట్ వన్ ఎలా ఉంది? సోర్ ఏం లేదు, లైట్ ఫ్రూట్ టేస్ట్ ఉంది. ఫ్రూట్ టేస్ట్ ఉందంట. ఓకే. ఈ సైడ్ నుంచి చిరంజీవి లాగా ఉంది తెలుసా, నీకు తెలియట్లేదు. చెప్పండి, చిరంజీవి ఫ్యాన్ అని చెప్పండి. చిరంజీవి ఫ్యాన్. సో ఇప్పుడు నేను కూడా వైన్ టేస్ట్ చేస్తున్నాను అనమాట. టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో చెప్తాను. ఓకే. సెటప్ మామూలుగా మ్యాగ్నెట్ అది. వా సూపర్ రాస్తాం అన్నమాట, మామూలుగా లేదు. సో బాగా ఆకలేస్తుంది. ఇప్పుడు మేము పిజ్జా ఆర్డర్ ఇస్తున్నాము. మన ఇక్కడున్న కుర్రోడు పిజ్జా తీసుకుంటున్నాడు. ఇక్కడ బీర్స్ అనమాట. మనం తీసుకొని ఇష్టమైన బీర్లు తాగొచ్చు. వెళ్ళిపోయేటప్పుడు బిల్లు పే చేసి వెళ్ళిపోవటమే. సో ఇక్కడ బీర్లు ఉన్నాయి. సో మనం ఒక అల్ట్రా బీర్ ఒకటి తీసుకుంటున్నాము. చూద్దాం యుఎస్ఏలో బీర్లో టేస్ట్ ఎలా ఉంటుందో. సో లెట్స్ గో. నాకు కాదు, మా ఫ్రెండ్ కోసం తీసుకున్నాను. ఇంకో గని వైన్ తాగుతున్నాడు, మా ఫ్రెండ్ బీర్ తాగుతున్నాడు. నేనేం తాగట్లేదు, ఎందుకంటే నేను డైట్లో ఉన్నాను. స్ట్రిక్ట్ డైటు, నో ఆల్కహాల్ అనమాట. కొంచెం బరువు తగ్గాలి, అందువల్ల నేను స్ట్రిక్ట్ డైట్లో ఉన్నాను. If you don't mind, can I show her in the video? Yeah, sure. Yeah. What's her name? His name is Mac. Mac? Yes. Hey Mac. So దీని పేరు మ్యాక్. బుజ్జి బుజ్జిగా భలే ఉంది. హే హాయ్. ఓకే కూల్. థ్యాంక్ యూ సో మచ్. యా. చూడండి పిజ్జా అసలుకి మామూలుగా లేదు, గుమ్మలాడిపోతుంది. సో
చూడండి ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. వర్షం పడుతుంది, వర్షంలో అయినా సరే కూర్చొని బీర్ తాగుతుంటే ఉంటుంది మజానే వేరు. అసలు మామూలుగా ఉంటుందో, సూపర్ అనమాట. చూడండి ఈ పచ్చని చెట్లలో వర్షంలో కూర్చొని తాగుతూ తింటూ ఉంటుంటే మామూలుగా లేదు అసలుకి. ఆల్రెడీ కొంచెం కొంచెం తడుస్తున్నామేమో, అయినా సరే నెవర్ గివ్ అప్ లాగా కొంచెం కొంచెం చాలా ఎక్కువ తడుస్తున్నాం అనమాట. వర్షం చాలా హెవీగానే పడుతుంది. ఇప్పుడు బయట మీకు వాతావరణం చూపిస్తా చూడండి ఎంత ప్లెజెంట్గా ఉందో. అది కూడా వస్తుంది. సేమ్ కేరళ ఫీల్స్. అదే ఫీల్ వచ్చింది ఫస్ట్. సో ఇది వచ్చేసి గ్రేప్స్ తోట, ద్రాక్ష పళ్ళు తోట. సో వైన్ తయారు చేయడానికి ఎక్కడి నుంచి అనమాట తీసుకెళ్ళేది. చూడండి ఇవన్నీ ఇంకా పచ్చి పచ్చిగా ఉన్నాయి అన్నమాట, పండలేదు. సో ఇదంతా గ్రేప్స్ తోట అనమాట. సో ఇక్కడున్న ద్రాక్ష పళ్ళతోనే కోసి మన వైన్స్ తయారు చేస్తారనమాట. సో ఇదంతా వైన్ యాడ్ కదా. ఎలా ఉంది? పుల్లగా ఉందా? సో ఇంకా పండలేదు కాబట్టి పుల్లగా ఉంది. చూడండి చూడండి ప్లేసు అసలు ఎంత పచ్చగా ఎంత బాగుందంటే సీనరీ ఒక రేంజ్లో ఉంది. చూడండి చూపిస్తాను నేను మీకు. అసలు ఈ లొకేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో 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 బ్యూటిఫుల్ గైస్. చూడండి. సో యాక్చువల్లీ కొంచెం వర్షం పడుతుంది అనమాట, కానీ వెదర్ చాలా చాలా బాగుంది. ఇండియాలో ఎంజాయ్ చేయండి మంచిగా. ఇక్కడ ఓన్లీ గ్రీనరీ కనబడుతుంది, దాని వెనకాలన్న కష్టంగా ఎడారి కనబడట్లేదు మీకు, ఉండే పచ్చదనం కనబడుతుంది అంతే. మేము ఎడారి చూపించాం కదా, సో మీ ఊహకే వదిలేస్తున్నాం. ఇండియాలో ఉండండి, హాయిగా ఫ్యామిలీతో ఉండండి, చికెన్ బిర్యానీలు తినండి. కళ్ళు దొరక ఇట్లాంటి వైన్ యాడ్లో తిరాల్సి వస్తుంది. కళ్ళులాగా అనుకుంటాం కానీ అది మొత్తం వైన్ ఉంటుంది, మనకు పడదు అది. అది కూడా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి ఉండదు, వీకెండ్ కోసం ఎదురు చూడాలి అంతే. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఐ విల్ సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో గైస్. టేక్ కేర్, బాయ్ బాయ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.